సాగునీరు లేక ఎండిన పంటలు పరిశీలించిన కేసీఆర్ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి. కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీరు, తాగునీరు మాయం, 3 నెలల్లోనే రాష్ట్రాన్ని యాగం చేశారని కేసీఆర్ గరం. పరిహారం ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం, ఎకరానికి 25,000 ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్. ఏప్రిల్ 5న బీఆర్ఎస్ అధినేత రెండో విడత పొలం బాట. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో కేసీఆర్ పర్యటన. అంబర్పేట నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర. పద్మారావు గౌడ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం. ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్. మోదీకి ఓటమి భయం పట్టుకుందన్న ఇండియా నేతలు. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్. మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దానికోసం అన్ని జిల్లాలో ఏప్రిల్ 2వ తేదీన కలెక్టర్లకు బీఆర్ఎస్ నాయకులు మెమోరాండం సమర్పించాలని సూచించారు. అదే రోజున ప్రభుత్వాన్ని హైదరాబాద్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు విజ్ఞప్తి పత్రం ఇస్తామన్నారు. ఏప్రిల్ 6వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 500 రూపాయల బోనస్ కోసం ఒక్కరోజు దీక్ష చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కేసీఆర్. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు, అన్ని పంటలకు ఇస్తామన్నారు, లిస్టు ప్రకటించినారు, మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా. 2వ తేదీ నాడు, ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ, ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష, నిరాహార దీక్షలు అవసరం లేదు. ఈ తోలుమందం ప్రభుత్వానికి కడుపుండా తినే కూర్చొని దీక్ష చేయండి చాలు. వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు. మంచిగా టిఫిన్ తిని, లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి, నినాదాలు ఇవ్వండి. ఆ ప్రకారం బోనస్ ఇవ్వమని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కల్లాల దగ్గర కూడా మేము ఎండగడతాం, కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ సర్కార్ అసమర్థతేనని ఆరోపించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికీ 15 టీఎంసీలు నీరు వాడుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల అసమర్థతతోనే ఈ పరిస్థితి దాపురించిందని కేసీఆర్ ఆరోపించారు. పంటలు ఎండని జిల్లానే లేదు, పంటలు ఎండనటువంటి జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగర్ ఆయకట్టు మిగతాయి కలుపుకుంటే 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్య పంట ఎండిపోతా ఉంది. అన్ని నియోజకవర్గాలు ఎండుతా ఉంది. ఆలేరు నియోజకవర్గంలో ఎండుతా ఉంది, భువనగిరిలో ఎండుతా ఉంది, తుంగతుర్తిలో ఒక 25,000 ఎకరాలు. ఈరోజు రైతులు చెప్పినారు, వాళ్ళు చెప్పిన లెక్క నాకు నేను కళ్ళతో చూసిన లెక్క. ప్రతి ఊరికి 200, 300, 400 ఎకరాలు ఎండుతా ఉంది. ఇవాళ సూర్యాపేటలో ఒక 24,000 ఎకరాలు ఎండుతా ఉంది. భయంకరంగా సాగర్ ఆయకట్లో కూడా చాలా తీవ్రంగా ఎండిపోయింది పంట. ఎందుకండి, ఏం కారణం చేత ఎండబెట్టిన మీరు సాగర్ ఆయకట్లో? ఈ రోజు కూడా నాగార్జున సాగర్లో ఈవెన్ టుడే వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు ద ప్రెస్, ఎండిడిఎల్ కంటే అబోవ్గా 7 టీఎంసీ వాటర్ ఉంది. ఎండిడిఎల్ కింద కూడా మనం వాడుకోగలిగిన మరో 7 టీఎంసీల వాటర్ ఉంది. 14-15 టీఎంసీల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. ఆనాడు కూడా ఈ బుడముండ కేఆర్ఎంబి ఉండే. కేఆర్ఎంబి అంటే ఎవడండి? వాడు మన సూపర్ బాసా? వాడు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వాడే మనకు బాస కాదు కదా. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తక్కువగా, తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే కేఆర్ఎంబి చేతిలో మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఎప్పుడు మమ్మల్ని కూడా కేఆర్ఎంబి నిరోధించేది, మేము దటాయించేది వాళ్ళను.
మాకంటే ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది పోయిన 2-3 సంవత్సరాలలో మా క్యారీ ఫార్వర్డ్ ఇవ్వాలి మాకు రైట్ ఉన్నదని చెప్పి వాళ్ళు ఆపిన తూములు లేపి 4 తళ్ళు 3 తళ్ళు ఇచ్చినాం. 8 పంటలు నాగార్జున సాగర్ కింద 1 ఎకరం కూడా ఎండ లేకుండా పండించినాం. 18 పంటలు కొన్ని వర్షతలతోని దాదాపు 10 సంవత్సరాల పాటు ఎండ నీయలే, 1 ఎకరం కూడా ఎండ నీయలే. ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద? ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం? ఇది బాధ కాదు రైతులది. ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 2న అన్ని జిల్లాల కలెక్టర్లకు బీఆర్ఎస్ నేతలు మెమోరాండం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అదే రోజు హైదరాబాద్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఏప్రిల్ 6న అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవి ప్రజాస్వామ్యం, ప్రజలు ఉంటారుగా, ప్రజల బాధలు ఉంటాయి. డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా. ఎవరు పర్మనెంట్ కాదు. మేము కూడా 10 years ఉన్నాం. 10 yearsలో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడు మిగలకపోతుండే. మేము ఈ దుష్ప్రవర్తన చేయలే. మేము అహోరాత్రులు రాత్రింబవళ్ళు రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, నీళ్లు, మంచినీళ్లు, కరెంటు, మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, వాటి మీద మా మీదుగా కరగబెట్టినాం. మేము అవన్నీ నిలబెట్టినాం, చూపెట్టినాం. ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ. మేము గాలి మాటలు చెప్తలేం. 10 ఏళ్ళు మా హృదయాన్ని, మా మెదడును, మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆ పని చేసినాం. రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, మంచినీళ్లు తెచ్చినాం, రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం. అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం. మీరేం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎప్పటికి చేస్తారు? ఎందుకు చెప్తలేరు? బ్యాంకులు మించి ఎందుకు మాట్లాడతలేరు? బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు? దానికి సమాధానం కావాలి. మేము రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం. మళ్ళా పంటలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండినా మళ్ళీ వేసుకోవాలి. రైతులు ప్రిపేర్ కావాలి. తెచ్చిన బాకీలు కట్టాలి. కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి. బోర్లు తవ్వితే లక్షలు ఖర్చు అయినాయి రైతులకు, అవి కట్టుకోవాలి. ఇది బ్యాంకు అని బాధలు. అటు మోటార్లు కాలుడు, ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు, ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు, ఇవన్నీ ఒక పక్క. ధాన్యం కొనుగోలు మేము 7,600 పైచీలు కేంద్రాలు పెట్టినాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి ఎత్తలేరు. రేపటి నుంచే కొనుగోలు అన్నారు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారా ప్రజలను? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము. పోయిన పంట పోను, కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు 500 బోనస్ కట్టి తీరాల. ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు. లిస్టు ప్రకటించినారు. మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా. 2వ తేదీ నాడు, ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి. 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి, ఆ రికార్డు ఉండాలి కాబట్టి 2nd నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ, ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష. నిరాహార దీక్షలు అవసరం లేదు. ఈ తోలుమందం ప్రభుత్వానికి కడుపుండా తినే కూర్చొని దీక్ష చేయండి చాలు. ఆ తర్వాత కల్లాల దగ్గర కూడా మేము ఎండగడతాం. కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్ గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వదిలిపెట్టమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నదాతలకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. డిసెంబర్ 9న 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నామని ప్రశ్నించారు. బ్యాంకు అధికారులు అప్పులు కట్టమని రైతులను వేధిస్తుంటే ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడం సిగ్గుచేటని కేసీఆర్ మండిపడ్డారు.
మీరందరు విన్నారు, మీరందరు ప్రత్యక్ష సాక్షులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి? కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు, ₹1,00,000 రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకున్నారు మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి. మీరు లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ. డిసెంబర్ 9 ఎన్ని రోజులు అయిందండి? 4వ మాసం నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కాదు కదా. When December 9 has gone, Mr. Chief Minister, where are you sleeping? I am asking you. ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. వీళ్ళు ఏమవుతున్నది? బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు. అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తామంటే, రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాలి బిడ్డ, దాన్ని మాకు సంబంధం లేదు, ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమని చెప్పినారు. మాకు ఈమనండి, మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? మీరు రైతు బంద్ వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు. ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి? ఏమైతుంది రైతుల గతి? మీకు ఆలోచన ఉన్నదా? కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అనే చేస్తున్నారా? మీకు ఆ బరువైన హృదయం ఉన్నదా? అంత విశాలంగా ఆలోచిస్తున్నారా? అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడేటోడు ఉండడు, అడిగేటోడు ఉండడు అని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. బీఆర్ఎస్, నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు. మేము నిద్రపోము, ఊరుకోము. 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది. ఓర్వలేని తనం లెక్క వాడైతే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు. కాబట్టి నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే. 1-2 మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు, అంత తప్ప నేను మాట్లాడలే. ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేము. కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన. ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక అదే కాదు, అన్ని పోయినాయి. మీరు ఎన్ని వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా? మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా? పండనీయం బిడ్డ జాగ్రత్త, మిమ్మల్ని చేస్తాం, పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ. ఇది ప్రజాస్వామ్యం. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కాంగ్రెస్ పాలనే కారణమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. సకాలంలో విద్యుత్ సరఫరా లేక రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 1.5 సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అని కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్. విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా. ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైనా కావచ్చు. అందరికి కూడా, ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే
ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తూ ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. తమ అభిమాన నాయకుడు రైతు బాంధవుడిని చూసేందుకు ఆయనను కలిసి తమ గోడుని చెప్పుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపైన చెట్ల నీడలో నిలబడ్డారు. ముందుగా జనగామ, సూర్యాపేట జిల్లాలో చేపట్టిన కేసీఆర్ పర్యటనకు రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అన్నదాతలకు అండగా ఉండేందుకు కేసీఆర్ చేపట్టిన టూర్ విజయవంతమైంది. ఎర్రవల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కు తుర్కపల్లిలో ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సాగునీరందక దేవరపుల మండలం దరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు ఆదివారం ఎర్రవల్లి నుంచి ప్రత్యేక వాహనంలో కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖద్వారం పెంపర్తి కాకతీయ కళాతోరణం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నాయకులు ఘన స్వాగతం పలికారు. జై కేసీఆర్, జై జై కేసీఆర్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. దారి పొడవునా కేసీఆర్ వాహనంపై పూలు చల్లుతూ మహిళలు నీరాజనం పలికారు. కేసీఆర్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించారు. తిరుమలగిరి, అర్వపల్లి, తుంగతుర్తి, ఎల్కారం మండలాల్లో ఎండిపోయిన రైతుల పంటలను పరిశీలించారు. ప్రజలు కేసీఆర్ కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మరోవైపు రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మా కోసం ఉద్యమ నేత కేసీఆర్ వచ్చారని మహిళలు చర్చించుకోవడం కనిపించింది. అన్నదాతలకు రైతు బంధు సాయం అందించిన నేత అని గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకున్న మహానేత అంటూ కొనియాడారు. కేసీఆర్ పాలనలో వేసవిలోనూ చెరువుల్లో గోదావరి జలాలు నింపారని, కరువు లేకుండా చూశారని పలువురు పేర్కొన్నారు. కేసీఆర్ పర్యటనతో రైతుల్లో ఆత్మస్థైర్యం నిండిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైతుల గోడు కేసీఆర్ మాత్రమే పట్టించుకుంటారు అని విశ్లేషకులు అనుకుంటున్నారు. రైతన్నా నీకు నేనున్నానంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కథన రంగంలోకి అడుగుపెట్టారు. చేతగాని కాంగ్రెస్ సర్కారు తీరుపై యుద్ధ భేరి మోగించారు. కేవలం 4 నెలల్లోనే తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిన ప్రతి ఎకరాలకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని, రైతుల కోసం అవసరమైతే రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తామని హెచ్చరించారు. జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఉద్యమ గొంతుక రైతు బాధై ధ్వనించింది. ప్రగతి సూచిక రాజకీయ పాచికలను ధిక్కరించింది. పనితీరు నిరూపించుకునేందుకు కొత్త ప్రభుత్వానికి 4 నెలల సమయమిచ్చి మౌనంగా వేచి చూసిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతన్నకు బాసటగా రంగంలోకి దిగారు. కరువు కోరల్లో చిక్కుకున్న అన్నదాతకు ధైర్యం చెప్పేందుకు ముందుకు కదిలారు. అన్ని సిద్ధంగా ఉన్నా అమలు చేయలేని, చేతగాని, చేవలేని అసమర్థ కాంగ్రెస్ సర్కార్ వల్లే ఈ కరువు వచ్చిందని కథన బేరీ మోగించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే రోజు మళ్లీ వస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కష్టం శాశ్వతం కాదని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని దండం పెట్టి నిండు మనసుతో వేడుకున్నారు. ఆదివారం కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించారు. బాధిత రైతులతో మాట్లాడారు. వాళ్ళ కష్టాలను విన్నారు, కన్నీళ్లను తుడిచారు, కరువుకు కారణాలను వివరించారు. అలాగే రైతుల కోసం కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రేపు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని పార్టీ నాయకులకు సూచించారు.
8న నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేయాలని కోరారు. రైతులకు భరోసా కల్పించేందుకు 5న కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గోదావరిలో డ్యాములున్నాయి, ఎత్తిపోసేందుకు మోటార్లున్నాయి, నిల్వ చేసేందుకు జలాశయాలున్నాయి, కరెంటు సరఫరాకు వ్యవస్థలున్నాయి, నింపుకునేందుకు చెరువులున్నాయి, ఇంటింటికి నల్లాలున్నాయి. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాంటి అనుకూలతలు చేసి అప్పగించామని గులాబీ అధినేత కేసీఆర్ అన్నారు. అయినా కాంగ్రెస్ సర్కారుకు నడిపించే తెలివిలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ బిందె పట్టుకొని బయటకు రాని ఆడబిడ్డలు ఇప్పుడు మళ్లీ నీళ్ల కోసం తన్లాడుతుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు. ఊర్లల్లో మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు వచ్చాయని, మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన చెందారు. పట్టుగొమ్మల్లాంటి పల్లెసీమల్లో మళ్లీ బోరు బండ్ల హోరు వినిపిస్తుందని, హైదరాబాద్లో ట్యాంకర్ల బార్లు కనిపిస్తున్నాయని పరితాపం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా మాయమైనవన్నీ మళ్లీ ప్రత్యక్షమయ్యాయని, ఇది కాంగ్రెస్ సర్కారు పనితీరు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. అద్భుతంగా ఉన్న కరెంటు 100 రోజుల్లోనే కేసీఆర్ గల్మ దాటంగానే కట్క బంద్ చేసినట్టు ఏక్దం ఎందుకు బంద్ అయిందని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రాజకీయాలు చేసేందుకు తీరిక ఉన్నది కానీ ప్రజల సమస్యలు చూసేందుకు, వినేందుకు లేదని కేసీఆర్ విమర్శించారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు. పంటలు ఎండుతున్నా ఎమ్మెల్యేలు రారు, ఎంపీలు ఊర్లకు పోరు, మంత్రులకు తీరిక లేదు. ఇక ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలే సరిపోతాయని, ఇది కాంగ్రెస్ల వ్యవహారమని కేసీఆర్ ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్